లో ఉన్నా 2010లో వెంచర్ చేశారు. 2011లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు 2016లో కొనుక్కోవడం జరిగింది. 2016 నుంచోని మేమే ఉన్నాం. మాది 200 గదాల ప్లాట్. ఇప్పుడు ఆయన మీ దాంట్లో కూడా వస్తుండ ఇప్పుడు దున్నిన దాంట్లో మా దాంట్లోకి వస్తుండే. ఫస్ట్ ఏం చేసిండు అంటే ఒక 1 year క్రితమే ఫస్ట్ ఒక సగం వరకు దున్నాడు. అయితే సగం వరకు దున్నితే నాకు ఎకరం ఉంది అన్నాడు. ఎకరం ఉంది అంటే సరే మా బోట్ లేవు కదా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. తర్వాత మామిడి చెట్టు వరకు దున్నాడు ఈ 6 నెలల గ్యాప్లనే. తర్వాత చిన్నగా ఇక్కడ వరకు దున్నాడు. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే మొత్తం దున్నాలనేది, ఆయన మొత్తం 10 ఎకరాలు ఆక్రమించాలనేది ఆయన టార్గెట్. ఒక్కడే ఉండదు నాకు అనిపిస్తలేదు, ఆయన వెనకాల వెనకాల ఉండి ఉంటారు. వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉండి ఉంటారు కానీ వాళ్ళు ఎవరు బయటపడట్లేరు. వాళ్ళంతా ఏంటంటే కొంత ఆక్రమించు, కొంత సగం నీకు సగం మాకు అని ఖర్చు పెట్టుకుంటున్నావు, నువ్వు ముందు ఉంటున్నావు సగం నీకు సగం మాకు అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అంతేనా? అల్ల నుంచి ఇళ్ళకి వచ్చిండు అప్పుడు. అంతే, ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ లో పోయిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయిండు. ఒక చిన్న విషయం సార్, ఆయన వెనక ఎవరు లేరు అని మనం ఎట్లా అనుకుంటాం? ఆయన వెనక ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము మా ప్లాట్ల దగ్గరికి మేము వస్తే ఏమంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించుకొని పోతారు. ఇప్పుడు అదే ఆయన వచ్చి ఇక్కడ దున్ని పెసల్లకి చుట్టూ కడీలు పీకేస్తే ఎవరు రారు. మళ్ళీ మేము పోయి చెప్పినా ఎస్ఐ పట్టించుకోడు, సిఐ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఇందులో మేజర్ గా ఏంటంటే పోలీసులు కూడా, ఏ పోలీస్ స్టేషన్ ఇది? రూరల్ పోలీస్ స్టేషన్, సూర్యాపేట రూరల్ పోలీసులది కూడా ఇందులో పాత్ర ఉన్నది. ఎందుకంటే ఈ ప్లాట్ ఓనర్స్ వీళ్ళు చాలా జెన్యున్ గా కొనుగోలు చేసారు, అంతా వీళ్ళ వైపు ఉన్నది. అక్రమంగా ఎంటర్ అయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఎంఆర్ఓ జరిపిన ప్రాథమిక విచారణలో కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పుడు వీళ్ళని రానినప్పుడు వాడిని కూడా రానియొద్దు కదా. ఇప్పుడు వీళ్ళని వచ్చినప్పుడే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, తలకాయల వల్ల కొడుతున్నారు. వాడు వచ్చినప్పుడు మాత్రం అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు పొలం దున్నిండు, దాంట్లో పెసలు చేనేసేసిండు ప్లాట్లల్లో. మరి ఇది ఎంత అన్యాయం ఇది? అంటే పోలీసులు ఎంటర్ అవుతున్నారు అంటే ఒక చిన్న మనిషికి పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతారు? దీని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ మాఫియా ఉన్నది. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరు ఉన్నారు. మాజీలు ఉన్నారు, తాజాలు మాజీలు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. పోలీసులు మీ మీద కేసులు పెట్టారేమన్నా? మా మీద పెట్టలే, మా సహచరుల మీద పెట్టారు. ఏమంటారు పోలీసులు? మీరు సహచరులు అంటే ఇప్పుడు మాకు ఇక్కడ అందరిని అండగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ఏదో బైరన్ తీసుకొచ్చి మేపిండంట. వాళ్ళు మా ప్లాట్లు ఆక్రమించి పెసరి అని ఇస్తే పోలీసు వాళ్ళు చెప్తే పట్టించుకోలే. జస్ట్ బర్రెన్ వేపినందుకు తీసుకుపోయి స్టేషన్ లో 3 రోజులు కూర్చోబెట్టారు ఆ రాజు అనే అతని. నెక్స్ట్ మా